గాక. ఆమేన్. అందరూ బాగున్నారని అడగండి పక్కనున్న వాళ్ళని. ఒకసారి అడగండి, బాగున్నారా అని అడగండి. ఆ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన కృపలో మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మనం నేర్చుకుందాం. దుఃఖము చేత నిద్రించిన శిష్యులు. ఈ మాటని మనం నేర్చుకుందాం ఈరోజు పునరుద్ధాన దినాన. దుఃఖము చేత నిద్రించిన శిష్యులు, ఈ మాట నేర్చుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 22:45 వాక్యాన్ని మనం చూద్దాం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, మీరు వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో యేసే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమెడుగు తండ్రి, కృపమేడుగు దేవా, ఈ పునరుద్ధాన దినంలో నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడడానికి నువ్వు ఏర్పరచుకున్న నీ దాసునిలో నుంచి మీరు మాట్లాడండి. నీ పక్షంగా నిలవబడుతున్న నీ దాసుని నీ కలువరి సిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభువా, దైవిక స్వరం మాత్రం మాకు వినిపించి నీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గమనిస్తే నా దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గెస్తమనే తోటకి ఆయన శిలువ మరణము పొందబోవు సమయంలో ఆ రాత్రి దైవ సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి ప్రభువారు ఆ తోటకు తనతో పాటు శిష్యుల్ని కూడా తీసుకొని వెళ్ళారు. శిష్యుల్ని తీసుకొని వెళ్ళి ఆయన, మీరు బయట ఉండి ప్రార్థన చేయండి, నేను లోపలుండి ప్రార్థన చేస్తానని శిష్యులకు ప్రార్థన యొక్క బాధ్యతను అప్పచెప్పి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. మనం గమనించాం, ఈ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దుఃఖమునకు కారణాలు మనకు 4 సువార్తలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు శిష్యుల యొక్క దుఃఖమును గురించి మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు, యోహాను రాయలేదు. కానీ ప్రత్యేకంగా వైద్యుడైనటువంటి లూకా యేసుక్రీస్తు శిష్యులు ఎందుకు నిద్రించారో ఆ విషయాన్ని క్లియర్గా రాశాడనమాట. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై శిష్యుల యొక్క దుఃఖమునకు కారణాలు రాశాడు. ఎందుకంటే ఈ సువార్తలో మాత్రమే మనకు కనిపిస్తుంది వారి దుఃఖమునకు నిద్రమత్తు కారణం ఏంటంటే, గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తున్న వేదన వారి హృదయాల్లో వేదన పుట్టించిందనమాట. గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు పడుతున్న వేదనను వాళ్ళు చూచారు. ఆయన వేదనను వాళ్ళు గమనించారు. మత్తయి రాస్తాడు, ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. అలా వేదనతో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను రాశారన్నమాట. వారికి దేవుడిచ్చినటువంటి కృపావరాల కొలది వాళ్ళు దేవుని యొక్క శ్రమను గురించి, ఆయన ప్రార్థన గురించి వాళ్ళు రాస్తూ వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ శిష్యుల యొక్క దుఃఖము కారణము, వాళ్ళు ఏడ్చారు. ఏడవడానికి కారణం ఏంటంట? క్రీస్తు అనుభవిస్తున్న వేదన వారి హృదయాల్లో వేదన పుట్టించింది. తట్టుకోలేకపోయారు, భరించలేకపోయారు, ఏడ్చారు. ఎందుకంటే యేసు వారి మధ్యలో లేని రోజును వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. యేసు ముందుగానే వారికి చెప్పాడు, ఇక నేను మీతో ఉండను అని ప్రభు బల్ల పరిచర్య జరిగించారు. నేను ఈ లోకయాత్రను ముగించి వెళ్ళబోతున్నాను, అయినా మరణాన్ని జయించి తిరిగి లేస్తాను, సమాధిని గెలిచని వారికి అన్ని ఆనవాళ్ళు చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండమని చెప్పాడు. అయినా
యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితాల్లో లేని రోజును వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారన్నమాట. ఆయన అప్పగించబడబోతున్నాడని ఆ రాత్రి వారు బహుగా ఏడ్చి ఏడ్చి అలసిపోయారండి. ఆయన వాళ్ళ నిద్రకు కారణం ఏంటంట? ఆయన అప్పగించబడబోతున్నాడు, ఆయన ఘోర శ్రమను పొందబోతున్నాడు, ఆయనను సిలువకు అప్పగించబోతున్నారు. ఈ యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరేతు యేసుని అప్పగిస్తాడని వాళ్ళు ఎరుగుదురన్నమాట, మిగతా 11 మంది. ఎందుకంటే 11 మంది యేసయ్య యొక్క ప్రేమను పొందుకున్న వాళ్ళు, యేసుని ప్రేమిస్తున్న వాళ్ళు, లోకాన్ని ప్రేమించలేదు, డబ్బును ప్రేమించలేదు. పేతుర్ని, యోహానును, యాకోబును, ఆంద్రేయను మనం చూస్తే వాళ్ళ కలిగినటువంటి చేపల వ్యాపారాన్ని వదిలిపెట్టి యేసయ్యని వెంబడించినటువంటి వాళ్ళు వలలు విడిచిపెట్టి వెంబడించినటువంటి వాళ్ళు. మిగతా మంది మనం మత్తయిని చూస్తే సుంకపు గుత్తాదారుడైనటువంటి ఒక ఉద్యోగి అన్నమాట మత్తయి కూడా యేసు ప్రభు చెప్పగానే ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవ కొరకై వెళ్ళినటువంటి వాడు. ప్రతి ఒక్కరూ జీవన వ్యాపారాల్ని వదిలిపెట్టి జీవితాల్ని యేసు కొరకు సమర్పించుకొని, యేసయ్య సేవ కొరకు సమర్పించుకొని, యేసుని ప్రేమిస్తూ వెంబడించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ యూదా మాత్రం అధికారం కొరకు, ధనాపేక్షతో, ఏదో పొందుకోవాలని లాభాపేక్ష కలిగి ధనవ్యాహంతో యేసు ప్రభుని వెంబడించాడు. అది తీరలేదు. అది తీరకపోగా యేసు ప్రభుని అప్పగించడానికి అతడు ఇష్టపడ్డాడు. ఇవన్నీ శిష్యులు మదిలో తలపోసుకుంటూ, మనందరికంటే ఎక్కువ వాడినే నమ్మాడు అని వాళ్ళ బాధ. అంటే ఎక్కువ అప్పుడప్పుడు మనం బలంగా నమ్మిన వాళ్ళే మనల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు. అప్పుడు మనకి చాలా బాధ, దుఃఖం, కన్నీళ్ళు, ఆవేదన కలుగుతుందండి. అవునంటారా కాదంటారా? బలంగా మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళే కొన్నిసార్లు మోసగిస్తూ ఉంటారు. యేసు ప్రభువు కూడా వాడినే నమ్మి వాడికే ఎక్కువ అధికారం ఇచ్చాడు, డబ్బుల సంచి ఇచ్చాడు, డబ్బులన్నీ వాడితోనే ఖర్చు పెట్టించేవాడు. అయినా యేసయ్యని ఇలా చేశాడు. అంత ప్రభు నమ్మిన యేసయ్యని అప్పగించబోతున్నాడని ఆ రాత్రి జరిగిన విషయాలు, జరగబోతున్న సంఘటనలు వాళ్ళు ముందే ఊహించుకొని, ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా ఊహించుకొని వాళ్ళ ఆ రాత్రి అంతా కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఆ తెల్లవారుజామున నిద్రపోయారండి. వాళ్ళ నిద్రకు కారణాలు ఏంటంట? ప్రభు ఇక మన జీవితాల్లో ఉండడు అని, ఆయన లేని రోజును ఊహించుకోలేకపోతున్నారు. ఈరోజు భక్తులారా, దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ రాత్రి యేసు ప్రభు ప్రక్కనే ఉన్న ఇక రేపటి నుంచి ఉండడు అనే ఆ చింత వారిని తొలిచేస్తుంటే, క్రీస్తు మన హృదయాల్లో లేకుంటే మనకి ఇంకా ఎంత చింత ఉండాలి? ఒకవేళ క్రీస్తు మనం అప్పుడప్పుడు అవివేక పనులు చేస్తున్నప్పుడు మనల్ని విడిచి వెళ్తే ఆ బాధ వర్ణనాతీతమే అని మనం ఆ బాధ గురించి ఆలోచన చేసామా? చెయ్యాలి. అలాంటి వేదన మనకు కలగాలి. ఎందుకంటే ఆ దావీదు బెత్షెబాతో తప్పు చేసినప్పుడు, తను ప్రవక్త ద్వారా హెచ్చరిక పొందినప్పుడు దేవుడు తన హృదయములో లేని రోజును ఊహించుకోలేకపోయాడు. వేగిరమే దేవుని పాద సన్నిధి ఎదుట మోకరిల్లి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. హిస్సోపు పుడకతో నన్ను కడుగయ్యా, నన్ను తృణీకరించొద్దయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చని దేవుడు లేని క్షణాన్ని దావీదు ఊహించుకోలేకపోయాడు. ఈరోజు దైవ బిడ్డలారా, మనము కూడా దేవుడు మన హృదయాల్లో లేని రోజును ఊహించుకోకూడదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నాతోనే ఉండు ప్రభువా, ఎల్లప్పుడూ నాలోనే ఉండు ప్రభువా అని మనం ప్రార్థించే ఒక సమర్పణ మనకు కావాలి. శిష్యులు ఆ రాత్రి ఊరికనే నిద్రపోలేదు. మనందరం ఎంతో చాలా ప్రసంగాలు విన్నాం. వాళ్ళు నిద్రపోయారు, సోమరోళ్ళు అనుకుంటాం. వాళ్ళు ఆ రాత్రంతా దేవుని కొరకు ఏడ్చారు. ఎవరి కొరకు ఏడ్చారు? ఇన్ని రోజులు 3.5 సంవత్సరాలు
ఎంతో హ్యాపీగా యేసయ్యమ్మడు తిరిగారు, రొట్టెలు తిన్నారు. వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేశారు. ఎన్నెన్నో సముద్రాల ఆవల వైపు నడిపించుకొని పరిచర్య చేశాడు దేవుడు. వాళ్ళ నాయకుడు కాపరి లేని రోజు వాళ్ళ గుండెలు అవిసేలా చేసింది. దేవునికి స్తోత్రం. వాళ్ళ గుండెలు మండాయి, వాళ్ళ గుండెలు కరిగాయి, వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం. అక్కడ గెస్తమనే తోట లోపల యేసయ్య ఆవేదన వర్ణనాతీతం, గెస్తమనే తోట బయట వీళ్ళ ఆవేదన వర్ణనాతీతం. ఏడ్చి ఏడ్చి శరీరం బలహీన పడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఏమైపోద్ది మనకి? ఏమైపోద్దమ్మా? శరీరం బలహీనం కాదా? మంచినీళ్ళు తాగకుండా అదే తలుచుకొని మదిలో తలుచుకొని తలుచుకొని ఏడ్చి ఏడ్చి బలహీనులైపోయి నిద్రించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడండి? అమ్మ, వారి దుఃఖము చేత నిద్రించుట చూచాడట ప్రభు. ఇక్కడ క్లియర్గా ప్రభు చెప్పాడు. దేనివల్ల నిద్రించారు? నిద్రమత్తు వచ్చి నిద్రించలేదు, దుఃఖము చేత నిద్రించారు. దుఃఖపడ్డారు, ఆయన కొరకు ఏడ్చారు, వాళ్ళ కొరకు ఏడ్చారు. యేసయ్య లేకుండా మనం పరిచర్య చేయగలమా? నిలబడగలమా? సాక్షాత్తు దేవుణ్ణి ఈ లోకం తృణీకరించింది, మనల్ని నిలవనీయగలరా అని వాళ్ళు అనేక విషయాలు తలపోసుకొని ఏడ్చారండి. అందుకనే ప్రభు క్లియర్గా అక్కడ చెప్పారు ఆ వాక్యములో, వారు దుఃఖము చేత నిద్రించారంట. కానీ చాలా ప్రసంగాలు మనం విన్నాం, వాళ్ళకి నిద్రమత్తు వచ్చి ఏ బాధ లేనట్టుగా నిద్రపోయారు అన్నట్టుగా చెప్పేది విన్నాం మనం. కాదు కాదు బిడ్డలారా, వాళ్ళు దుఃఖము చేత నిద్రించారని లోక రాస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఆ రోజు ఈ మందిరం గురించి కొద్ది సాక్ష్యం చెప్తేనే మీరు అంత ఏడ్చారే చాలామంది. వాళ్ళు ఎంత ఏడవాలి చెప్పండి? హల్లెలూయా. అంత భారం లేకుండా సోమరిపోతులాగా శిష్యులు ఉంటారంటే మనం ఎలా నమ్ముతామండి? ఉంటారా? ఉండరండి. మానవత్వం ఉన్న ఎవరైనా, దేవుని తెలుసుకున్న ఎవరి గుండెలైనా కరిగిపోతాయి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వారు దుఃఖము చేత నిద్రించుట చూచాడట ప్రభు. అంటున్నాడు, బాబులు, మీరెందుకు నిద్రించుచున్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయనని ప్రభు చెప్తున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, శ్రమలో కష్టములో ప్రార్థించాలన్న ఆలోచన మర్చిపోయి చాలామంది క్రైస్తవులు నిద్రిస్తున్నారు. ఎక్కడంట? శ్రమలో కష్టములో ప్రార్థించాలన్న ఆలోచన మర్చిపోతున్నారు. ఆలోచన మర్చిపోయి ఏం చేస్తున్నారట? నిద్రిస్తున్నారు, లేకపోతే లోకంలో పడిపోతున్నారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇది నిద్రపోయే సమయం కాదు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ఇంకెక్కువగా ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైందంటున్నాడు ప్రభు. క్రైస్తవ సమాజమా, సంఘమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఇరుకులు వచ్చినప్పుడు, నీకు మానసిక ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు తుఫాను వలె పెళ్లి బీక్కుంటూ సముద్రపు తరంగపుల వలె నిన్ను నిలవకుండా చెయ్యాలని చూస్తున్నప్పుడు, నువ్వు అలసిపోయి నిద్రించటం కాదు, నీరసించిపోయి పడుకోవటం కాదు, నీరసించిపోయి ఏడ్చుకుంటూ ఆలోచనలు చేయటం కాదు. ఇక్కడ నా ప్రభు చెప్తున్నాడు, మీరు ఇంకా శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఇదిగో మెలకువ కలిగి బలమైన ప్రార్థన యోధులుగా మారి విశ్వాసముతో ప్రభు పాదాలు చెంత ఆయన పాదాలు శరణ వేడుతూ ఆ శ్రమను, ఆ శోధనలు మీరు జయించాలి అని ప్రభు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడో 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 దేవుడు అని ఏడ్చుకుంటే కన్నీళ్ళన్నీ వృధాగా పోతాయి. ఆ కన్నీళ్ళేదో యేసయ్య పాదాల చెంత మూలుగుతూ ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీళ్ళు యేసయ్య పాదాలు తడుపు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. దేనికి ప్రార్థన చేయమన్నాడు? శోధన రాబోతుంది, ఇంతకంటే మరి శోధన మీ ముందు ఉండబోతుంది. అందుకని మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థనలో సిద్ధపడాలి. హల్లెలూయా, ఆమేన్. మెలకువగా ఉండి మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఇదిగో భార్యలను, పిల్లలను, దాసీలను, వారి పిల్లలను
పశువులను మందలను వెంటబెట్టుకొని తండ్రి ఇంటికి బయలుదేరాడు యాకోబు. వెంటనే మార్గం మధ్యలో వార్త వచ్చింది, అయ్యా మీ అన్న ఏశావు 400 మందో ఎంతో ఉంటుంది సంఖ్య పరివారముతో ఆయన బయలుదేరి వస్తున్నాడు అని చెప్పి వార్త చెప్పారు. పెద్ద శోధన యాకోబు ముందుంది. యాకోబు ఒక్కింత నిర్గాంతరపోయి ఆగిపోయి భార్యలను పిల్లలను దాసులను పశువులను అందరినీ యబ్బోవు రేవు దాటించి ఆయన అంటాడు, మీరందరూ వెళ్ళిపోండి. ఈ శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే యాకోబు నిర్ణయించుకున్నాడు, ఈ రాత్రంతా నేను దేవునితో గడపాలి, ఈ రాత్రంతా దేవుని పాదాలు నా కన్నీళ్ళ చేత తడపాలి, ఈ రాత్రంతా శోధనలతో ప్రవేశించకుండా ఉండాలంటే ఇదిగో దేవుని పాదాల చెంత ప్రార్థించినప్పుడు ఈ శోధన నా అన్న నన్ను చంపాలని వస్తున్నాడు, అతని హృదయాన్ని మార్చగలిగింది నేను చేసే ప్రార్థనే. ఆమేన్. ఇతరుల హృదయాలు మార్చాలంటే మన మాటల వల్ల మారవు. నువ్వు రహస్యమందు చూస్తున్న దేవుని పాదాల చెంత నీ తలుపు గడియలు మూసి ప్రార్థన చేసి నీ రహస్య సంబంధమైన ప్రార్థన కరుడుగట్టిన వ్యక్తుల యొక్క హృదయాలను మారుస్తుంది. ప్రార్థన కరుడుగట్టిన హృదయంతో విషబీజముతో నా అభిషేకాన్ని దొంగిలించిన వాడు మరలా బయలుదేరి వస్తున్నాడు, ఇంకేం చేస్తాడు అన్న ఆ యాకోబుని చంపాలనుకున్న అతని ఏశావు ఆలోచన యబ్బోబు రేవు దగ్గర యాకోబు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అతడి హృదయాన్ని మార్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు శోధనలో ప్రవేశించకుండాలంటే యాకోబు ఏం చేశాడట? ప్రార్థన. ఏ ప్రార్థన? మెలకువ కలిగి ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడే అన్నాడు, దేవునితో పోరాడి గెలిచాడట. ఎవరితోనంట? దేవునితో పోరాడి గెలిచినవాడు. ఆమేన్. అలాంటి ఒక బలమైన ప్రార్థన. హల్లెలూయా. అలాంటి ఒక పోరాటం. సమస్య ఎక్కువైపోతుంది, మనుషులు ఎవరు సహాయపడలేరు, పనివారం సహాయపడలేరు. కొడుకులు ఉన్నారు, కొడుకులు వేసుకొని పోదాం మన బలం చూపిద్దాం అన్నాడా? అనలేదు. అన్నాడా? ఆ మాట అన్నాడా? ఎంతమంది ఆయన కొడుకులు? 12 మంది. 12 మందికి ఆల్రెడీ రూబేనుకు పిల్లలు ఉన్నారు. అవునా? వివాహం చేయబడిన వారికి పిల్లలు ఉన్నారు. ఒరే మీరు 12 మంది మా మనవళ్ళు అందరం కలిసి ఏశావు సంగతి ఏందో చూద్దామన్నాడా? అరే మన బలం సరిపోదు. మనము శత్రువుని జయించాలంటే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం తీసుకోకూడదు, మన బలం ప్రయోగించకూడదు. హల్లెలూయా. మనం మౌనంగా శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, ఏందో విందాం. 12:10. ప్రత్యేకంగా పంచి ఇచ్చును. అపోస్తలుల కార్యాలు 12:10 చూడండి. రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు. దూత అతన్ని శోధనలో ప్రవేశించకుండానట్లు సంఘం ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. అక్కడ స్త్రీలందరూ ఆ ఇంట్లో కూర్చొని ఆ పై వచనాల్లో ఉంటుంది, ఏం చేశారట? ప్రార్థన చేశారు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు పరిచర్యలో తొలి దినాల్లోనే వారికి ప్రభు ప్రార్థన నేర్పించాడు, పరలోక ప్రార్థన నేర్పించాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే చేయవలసింది
ప్రార్థన అని మరీ క్లియర్గా వారికి నేర్పించాడు. దానిని వారు ఆచరణలో పెట్టలేదండి. దాన్ని వాళ్ళు ఏం చేయలేదంట, ఆచరణలో పెట్టలేదు, పరిగణనలోనికి తీసుకోలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ మాట మనకుంటుంది. ఏమని నేర్పించాడు ప్రభు వాళ్ళకి? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఆ, 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 మీ అపరాధములను క్షమించు. మమ్ము శోధనలోనికి తేక ఎక్కడి నుంచి తప్పించాలి? ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు యేసయ్య? ప్రార్థన చేయమన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నామా? సమయాన్ని వృధా చేస్తున్నామా? కాలక్షేపం చేస్తున్నామా? హల్లెలూయా. ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు మించిన శక్తి ఇంకొకటి లేదండి. ప్రార్థన దేవుని హృదయాన్ని కూడా కదిలించి ఆయన తీసుకున్న నిర్ణయాలను మారుస్తుంది ప్రార్థన. దేవుడు హిజ్కియా దగ్గరికి వార్త పంపించాడు. కొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు ఎంత గద్దించినా వినటం లేదు, రాజ్యాన్ని ఎవరికన్నా అప్పచెప్పి నీ పనులన్నీ చక్కబెట్టుకొని నీ కొడుకులు ఎవరైనా ఉంటే బాధ్యతలు అప్పచెప్పు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. హిజ్కియా విన్న వెంటనే, ఎవడైనా నువ్వు చస్తున్నావంటే ప్రార్థన చేస్తాడా? ఎవరికన్నా ప్రార్థన వస్తుందా? వారం రోజుల్లో చనిపోతున్నావు అని ఎవరైనా ఇచ్చి చెప్పారు అనుకో, ప్రార్థన వస్తుందని నిద్ర పడుతుందా? మనకైతే వస్తుందా? నిజం చెప్పండి దేవుని సన్నిధిలో. మరణ భయంతో అసలు ఆ రోజు దాకా కాదు, ఆ గుండె బగిలి ముందే చచ్చిపోయే రకాలు కూడా ఉంటారు. కొంతమందికి అదురు ఎక్కువ. మా సంఘంలో ఉంటుంది, ఎప్పుడు పానం వణుకుతుందంట, ఎప్పుడు వణుకుతుందంట. ప్రైజ్ లార్డ్. అది ఎప్పుడు ఆగదంట పాలకిలో. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన పద్ధతులు మారితే అన్నీ సరిగా ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. భయం ఎక్కువ, అదురు ఎక్కువ. అవతలోడు సావకముందు ఇవే దత్తది ముందు. అంత భయం ఎక్కువ, ఆమెకు అదురు ఎక్కువ. పేరైతే చెప్పను. ఏ రోజు కూడా వచ్చి నా పానవంతో ఆ పానం వణికలేదు అన్న చెప్పని రోజు నా దగ్గర లేదు. ఎవ్రీ సండే పానం వణుకుతుంది, పానం వణుకుతుంది, పానం భయం అయితే గుండెల్లో గుబగుబ అంటుందంట. ఏమంటుందంట? ప్రార్థన చేసుకోవాలి, దేవునికి లోబడాలి. లోబడద్దంటే లోబడదు. హిజ్కియా దగ్గరికి వచ్చి, ఎవరి నాయన వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో చనిపోబోతున్నావు, నువ్వు ఎన్ని రోజులు అమ్మా? 15 రోజులేనా? అక్కడ ఏముంది? 15 రోజులు ఉందా? చనిపోతున్నావని యెషయా వచ్చి చెప్తే అతడు ఏమంటాడు? ఆ వార్త వినగానే ఈ శోధనను జయించడానికి వార్త పంపింది ఎవరు? మనుషులా? ఎవరు పంపారు? దేవుడే కదా సేవకుడితో చెప్పింది. ఈయనేం చేస్తున్నాడు? ఈ శోధన జయించడానికి ప్రార్థనకు తల ఉంచాడు ఉన్న చోటనే. హల్లెలూయా. భయపడకుండా ప్రార్థనకు తల వంచాడు. అరే, దేవుడు పంపిస్తే మరలా దేవునికే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో తాకిందంట. ఆయన ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చిందండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నీ ప్రార్థన మనఃపూర్వకమైనది, నిజమైనది, శక్తి కలిగింది అయితే నీ పట్ల దేవుడు తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చేస్తుందండి. ఆమేన్. అందుకనే ప్రభు అన్నాడు, శోధనలో మీరు పడకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనకు ఎక్కువ సమయం ఇవ్వండి జీవితంలో. ఉపవాస ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వండి. నేను కొన్ని సమస్యలు జయించడానికి ఇప్పుడు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాను. శుక్రవారం రోజు ఫుల్ ఫాస్టింగ్ 3 రోజులు ఉండాలి, ఈరోజు రాత్రి వరకు ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. మొన్న మొత్తం అయిపోయింది, నిన్న మొత్తం అయిపోయింది, ఈరోజు మొత్తం ఫుల్ ఫాస్టింగ్. ఎందుకంటే కొన్ని సమస్యలు, పరిచర్యలో కొన్ని అద్భుతాలు చూడాలి, ప్రజలు రక్షించబడాలి అని కఠిన ఉపవాసం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని కార్యాలని ప్రార్థన మన కళ్ళ ముందు ఉంచుతుంది. జరగబోయే, రాబోతున్న సైతాను యొక్క కృతంత్రాలను దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రార్థన ద్వారా
తొలగిస్తాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చింది. మరలా యెషయాతో వెంటనే ఎన్ని సెకండ్లు పట్టిందంటారు? నడిమిశాలలోకి వెళ్ళాడంట. ఇక్కడ మందిరంలోకి వచ్చి చెప్పి వెళ్ళిపోతే బొత్తలపాలెం ఊరు బయట కాలువ దగ్గర అనుకోండి. అంత దూరం యెషయా ప్రయాణం చేసే లోపే హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు వెంటనే, ఓ యెషయా నువ్వు వెళ్ళు, అతడు నాకు మొరబెట్టాడు, నాకు ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు, బ్రతిమిలాడుతున్నాడు, అతడు శోధనలో ప్రవేశించకుండా ఏడుస్తున్నాడు, అయితే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, నువ్వు మళ్ళా వెంటనే వెళ్ళి ఏం చేయాలి, నువ్వు చనిపోవట్లేవు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తున్నారు అని దేవుడు వర్తమానం పంపాడండి. హల్లెలూయా. అదే మనమైనా విసుక్కోకుండా, దేవుడు ఇందాకనే చెప్పిండు ఇది దేవుని స్వరం కాదు దయ్యం స్వరం అని మాట వినకుండా వెళ్ళిపోదాం. కానీ ప్రైజ్ ది లార్డ్, మనకు దేవుని స్వరం ఏంటో దయ్యం స్వరం ఏంటో తెలియాలి. హల్లెలూయా. గ్రహించాలి. కొంతమందికి దేవుడు మాట్లాడితే దయ్యం మాట్లాడింది అంటారు, దయ్యం మాట్లాడితేనేమో దేవుడు మాట్లాడిందని భ్రమలో బ్రతికేస్తూ అపవిత్రంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. కానీ ఏ మాత్రం యెషయా ప్రవక్త విసుక్కోలేదు. దేవుడు చెప్పిన మాటను, అయ్యో రాజుకు ఒక మాట చెప్పాను, మరలా ఈ మాట వెళ్ళి చెప్తే నన్ను చంపేస్తాడేమో. రాజులు మాట వింటారా? చెప్పండి. రాజులకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తే ఊకుంటారా? వెంటనే పట్టుకొని చిరక్షేదనం చేసి అవతల పడేస్తారు. అంత క్రూరులు అన్నమాట. అరే సౌలు పిచ్చి మొహముడు, ఆ స్త్రీలు దావీదు యుద్ధంలో జయిస్తేనే దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అంటేనే ఆయన చంపడానికి శత విధాల బతికున్నన్ని రోజులు ఆయన చీల్చి చెండాడాలని కంటాన ఓరవలేదండి అతన్ని. కంటాన ఓర్చాడా? ఓరవలేదు. దేని గురించి? స్త్రీలంట దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని పాడారట కీర్తనలు, యుద్ధాన్ని జయించాడని. దాన్నే తట్టుకోలేకపోయాడు. రాజులు అట్లా ఉంటారు. కానీ యెషయా మాత్రం ఈ విషయంలో నా ప్రాణం పోయినా సరే దేవుని వార్తని మాత్రం చెప్పాలి అని శిరస్సు వంచి వెళ్ళిపోయి, రాజు నువ్వు ప్రార్థన చేసావంట, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాడు. నీ ప్రార్థన నీ ప్రతికూల పరిస్థితులు మారుస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులు మారుస్తుంది. నీ ప్రార్థన నీ పిల్లల ప్రవర్తనని మారుస్తుంది. నీ ప్రార్థన నీ అప్పుల సమస్యలన్నిటినీ బయటికి తీసుకొస్తుంది. నీ ప్రార్థన నీ రోగస్థితిని మారుస్తుంది. నీ ప్రార్థన నీకు ఆత్మీయ అభివృద్ధినిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థనలో పట్టుదల, మెలకువ, ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీకు విశ్వాసం కలగాలని ఈ వాగ్దానాలన్నీ పెట్టాను. మందిరానికి వచ్చేటోళ్ళకు ఈ వాగ్దానాలన్నీ పెట్టాను. విశ్వాసం కలగాలి, చదువుకోవాలి, బలపరచబడాలి, ఆదరించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దుఃఖము చేతనే వాళ్ళు నిద్రించారు, కానీ యేసయ్య పోతే మాకేం బాధ లేదులే అన్నట్టుగా వాళ్ళేమో నిద్రపోలేదండి. వాళ్ళని అపార్థం చేసుకోకండి, మీకు దండం. ఇప్పటి వరకు అపార్థం చేసుకున్నారేమో యేసయ్య శిష్యుల్ని. ఆయన్ని పట్టుకుంటే పరారైపోయారు, ప్రాణభీతితో పరారయ్యారు. కానీ యేసయ్య చెమట రక్తపు బిందువులుగా మారుతుంటే వీళ్ళు ఏమి బటనోల్లాగా పండుకున్నారని వాళ్ళని అపార్థం చేసుకోకండి. వాళ్ళు ఎంతో సమర్పణ, డెడికేషన్ కలిగి యేసయ్యతో సేవ చేశారు వాళ్ళు. హల్లెలూయా. యేసయ్య కొరకు భార్యను వదిలేరు, పిల్లలను వదిలిపెట్టారు, కుటుంబాలని, వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలిపెట్టి యేసయ్య ఏం తింటే అది తిన్నారు. ఆయన అరణ్యంలో పడుకుంటే అరణ్యంలో పడుకున్నారు. అందుకనే ఒకడితో ప్రభు అంటాడు కదా, అయ్యా నేను కూడా ఒక శాస్త్రి, నేను ఈ రోజు నుంచి సేవకు వద్దాం అనుకున్నాను అన్నాడు. ఆడి మనసు ప్రభు ముందే తెలుసుకున్నాడు, వీడు ఎందుకు వద్దాం అనుకున్నాడు. అయ్యా ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలు పడుకోవడానికి బొరియలున్నాయి, మనిషి కుమారుడికి తలకాయ వాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. అంటే తిరుగుతూనే ఉంటాం, పరిచర్య చేస్తూనే ఉంటాం, నిద్ర, అలసట ఇవేమి ఉండవని కరాకండి. అంటే ఎంత సమర్పణ కలిగిన పరిచర్యలో ఈ 11 మంది ఉన్నారు, మీరు గుర్తెరగాలి ఈ పగటికాల సమయంలో. హల్లెలూయా. అందుకనే భ్రమలో నుంచి బయటికి రావాలి. చాలామంది వాళ్ళు దుఃఖము చేత అలసిపోయారు. ఎందుకంటే
యేసయ్య పడుతున్న ఆవేదన గెస్తమనే తోటలో ఆయన అనుభవిస్తున్న వేదన వారి హృదయాల్లో వేదన, బాధ, దుఃఖం పుట్టించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వారికి ఏ ప్రార్థన నేర్పించాడట? శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ఉండమని చెప్పాడు. అలాగే ఇంకో ప్రార్థన ఏం చెప్పాడు? ప్రవేశించకుండా ఉండాలంటే చేయవలసింది ఏం చెప్పాను? పరలోక ప్రార్థన వారికి నేర్పించాడు యేసయ్య. అయితే వారు దాని ఆచరణలో పెట్టలేకపోయారు. ఏదైనా సాధన చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఏం చేయాలట? ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నేను కీబోర్డ్ ప్లే చేస్తాను, ఒక 2 సంవత్సరాలు ఆచరణలో పెట్టాను, నాకు పరిచర్య బిజీ అయి దాన్ని సరిగా వాడట్లేను. ఆదివారం వస్తే ముట్టుకుంటాను. ఇది వరకు ప్లే చేసిన పాటలు, బిట్లు కూడా ఇప్పుడు ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకు? ఆచరణలో లేదు, సాధన లేదు. ఒకటి చేయబోయి ఒక్కోసారి ఒక్కోటి చేస్తాను. ఆ తప్పు మీకు అర్థం కాదు, నాకు అర్థమైద్ది. నేలకి ఖర్చుకోవాలి. ఏం చేయమంటారు? అలాగే మనం ఆచరణలో పెట్టాలి. ప్రభు దగ్గర వాక్యం నేర్చుకున్న, ప్రార్థన నేర్చుకున్న, ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట, ఈరోజు నాతో ఈ వాక్యంతో మాట్లాడేవయ్యా, నాతో మాట్లాడే ఈ వాక్యం చేత నన్ను బలపరచు, నాకు ప్రార్థన నేర్పించు, నాకు వాక్యము నేర్పించు, నాకు ఉపవాస ప్రార్థన నేర్పించు, ఆరాధన చేసే అభిషేకం ఇవి, పాటలు పాడే కృపావరం ఇవి. ఇలా మనం ఆచరణలో ప్రతిదీ పెడుతూ, వాక్యం చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆరాధన చేస్తూ ఇలా ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసు, అసలు నాకు పాటలే పాడరాదు. మీకు విషయం, నాకు పాటలే, మా యవనా కంటే ఎక్కువ ఎత్తేసి గుంటల రోడ్లు ఉంటుంది కదా, పాడమంటే చదివేవాడిని నేను. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. పాడమంటే చదివాం. ఆ చదువుకుంటానే పాడే స్థాయికి ఆచరణలో పెట్టడం ద్వారా శృతి, లయ, రాగం ఇవన్నీ వచ్చాయి. హల్లెలూయా. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైతే బైబిల్ ట్రైనింగ్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన తీర్మానం, మొట్టమొదటి జీవితంలో అదే. 40 రోజులు మంచినీళ్ళే, సాయంత్రం పూట ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చేవాళ్ళు, రాత్రిపూట. 40 రోజులు నలగొట్టారు ఉపవాస ప్రార్థనలో. దాన్ని ఇప్పటి వరకు ఆచరణలో పెడుతూనే ఉన్నాను. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి 21 రోజులు ఉపవాస ప్రార్థన, 3 రోజులు, 7 రోజులు ఉపవాసం అంటే అవలీలగా చేసేస్తాం. ఎందుకని? కష్టమేం కాదు, తినకుండా ఉండిపోమంటే అట్లాగే ఉండిపోతాం. ఎందుకంటే ఆచరణ, దేవుని సన్నిధిలో ఒక అభిషేకంలో ఈరోజు మీరు ప్రార్థన ఒక ఆచరణాత్మకంగా మీరు చెయ్యాలి, అనుసరించాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. అయ్యో నాకు రావటం లేదే అని దిగాలు పడి ఇక నాకు రాదు అనుకోవద్దు, నాకు వస్తుంది అనాలి. హల్లెలూయా. నాకు వస్తుంది అనాలి. చాలామంది నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు పాస్టర్లు అంటారు, నేను నేర్చుకుంటాను అబ్బా బాగుంది అంటారు. కొద్ది రోజులు ఏమంటారు దాన్ని, ఫండమెంటల్, దాన్ని ఏమంటారు, బేసిక్స్లోనే, బేసిక్స్లోనే ఇది మన వల్ల కాదని ఎత్తేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేర్చుకోవడానికి నేను నల్గొండ తిరిగాను. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే సెంటరింగ్ పనికి పోయి ఆ డబ్బులు సంపాదించుకొని ఫీజు కట్టి క్లాసులు విన్నా. ఆయన సరిగా చెప్పకపోతే విజయవాడ గన్నవరం పోయాను. కాకపోతే మళ్ళీ విజయవాడ వచ్చాను. ఆడగా కొన్ని రోజులు ఇబ్బంది అయితే మరలా సొంతగా ప్రాక్టీస్ చేశాను. నీరసం వచ్చింది, బలహీనతలు వచ్చాయి, అయినా మరలా ఎత్తుకున్నాను. పట్టు విడవకుండా ప్రార్థన చేసుకొని నేర్చుకున్నాం. హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగం అనిపిస్తుంది కొడుతున్నప్పుడు, దాని వెనక ఎంత కన్నీళ్ళు ఉన్నాయి, ఎంత ఆచరణ ఉంది. ఆ అనుభవంలోనికి మనం రావాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, దాన్ని మనం అనుసరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఉదాహరణలు అంటే, మీరు ప్రార్థనను ఆచరణలో పెట్టుకోవాలి. నాకు రాదు అనొద్దు, పాట నాకు రాదు అనొద్దు. రోజు కొత్త పాట ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను పాడాలి, ఎప్పుడెప్పుడు పాడాలని ఒక ఆసక్తి మీకు ఉండాలి. నేనే ప్రార్థన చేయాలని ఒక ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తిలో, ఆత్మలో ఒక తీవ్రత, ఒక మంట కలిగి నడిపించబడాలి. హల్లెలూయా. పేతురు ఎప్పుడు ఇట్లాంటి విషయాల్లో ముందుంటాడు. యేసు ప్రభు శిష్యుల్లో అందరూ డమ్మి మోకాలు వేసుకొని ఉంటే ఈయన ముందే ఉంటాడు.
అట్లా ఉండాలి మనం ముందుగా. హల్లెలూయా. అందుకనే దేని చేత నిద్రపోయారంట వాళ్ళు? అమ్మా, మాకే బాధ లేదు, ఏ దిగులు లేదు, ఆయన జాగాలో ఆయన పోతాడు, మా జాగాలో మేము ఆయన పోతే మేము ఊళ్ళో మళ్ళా వలలు పట్టుకొని వెళ్ళి చేపలు పట్టుకొని బతికేస్తాము అని ఆ, ఇప్పటి నుంచి బాధలు వదులుతున్నాయి అనుకున్నారా? అనుకున్నారా? లేదండి. దుఃఖపడ్డారు, ఎక్కెక్కి ఏడ్చారండి. వాళ్ళు ఎంత ఏడ్చారో యేసయ్య చెప్తున్నాడు, ఆ ఒక్క మాటలో అర్థమవుతుంది. దుఃఖము చేత నిద్రించారట, అలసిపోయి అంతగా ఏడ్చారు. ప్రార్థనకు డిస్టర్బ్ అవుద్దని కుక్కి కుక్కి ఏడ్చుకున్నారు, మనసులోనే కుక్కుకొని ఏడ్చుకున్నారు. మనకి అనుభవం ఉందా? అనుభవం ఉందా? ఉంటుంది చాలామందికి. ఆ ఆ ప్రతిస్పందన బయటికి రాకుండా హృదయములోనే ఆ బాధని తలంచుకుంటూ కన్నీళ్ళంతా మూలిగి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా? నాకైతే ఉన్నాయి. మీకుందా? చెప్పరేంది మరి? ఉంది. శిష్యుల పరిస్థితి కూడా అది. అక్కడ ప్రార్థనకు డిస్టర్బ్ అవుద్దని ఆ మాటలు, వేదన అంతా కూడా కన్నీళ్ళ రూపంలో ఏడ్చారండి వాళ్ళు. గుండెలు పగిలిపోయి అవిసిపోయాయి వాళ్ళే. హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితులకు ప్రార్థన ఒక్కటే ఆయుధం. నువ్వే సమస్య జయించాలన్నా నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగితే చాలు. నీ ఎంత కష్టమైన పరిస్థితి అయినా దేవుడు నీ ముందర ఉంచుతాడు. యేసయ్య ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనకు ఒకటే చెప్తున్నాడు, శోధనలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. స్త్రీలు ఎక్కువ పిల్లలతో కుటుంబంలో ప్రార్థన చేయించండి. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు ఆ భర్త సహకరించకున్న మీరేం చేయాలంటే పిల్లల్ని పక్కన పెట్టుకొని ఒక పాట పిల్లలతో చిన్న చిన్న ముక్కలు ప్రార్థన నేర్పిస్తుంటే వాళ్ళు కూడా ప్రార్థన పరులుగా మారుతారండి. హల్లెలూయా. వాళ్ళకు ప్రార్థన వస్తుందండి, వాళ్ళకు విశ్వాసం పెరుగుతుంది, మీకు కూడా విశ్వాసం పెరుగుతుంది, మీ కుటుంబంలో ఆ దీవెనలు వస్తాయి. ఆమేన్. అందుకనే ప్రార్థన మీరు నేర్చుకోండి. శోధనలో ప్రవేశించకుండా పిల్లలకు నేర్పించండి. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ యొక్క పగటికాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన